అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. సో మనం ఆ వీడియోలో వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ వీడియో ఛాలెంజ్కి ఆన్సర్ ఒకసారి నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్, హీ ఈజ్ లేజీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్, హీ వాంట్స్ ఏ గవర్నమెంట్ జాబ్. అతను సోమరిపోతూ, పైగా అతనికి గవర్నమెంట్ జాబు కోరుకుంటున్నాడు అనేది అర్థం అండి. సో పైగా అంటే మనం ఏమని తెలుసుకున్నాం, మోర్ ఓవర్ అంటే సి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. సో ఎంతమంది కరెక్ట్ చేశారో ఇప్పుడు చెప్తాను చూడండి. విద్యార్థి గారు, వెంకట్ చిక్కిం గారు, శ్రీనివాసులు గారు, చందు గారు, ప్రసన్న కుమారి గారు, గౌతమ్ సాయి గారండి. ఇంకెవరో పెట్టారు కానీ పేరు పెట్టలేదండి. ఈసారి మీరు పేరు పెట్టండి ఖచ్చితంగా. కూల్ మోటివేషనల్ వీడియోస్ అని పెట్టారు. సో పేరు పెడితే నేను చదవగలుగుతా. ఈరోజు నుంచి మన వీడియోస్లో ది బెస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళ కామెంట్ అనేది పిన్ చేస్తానండి. అంటే బెస్ట్ కామెంట్ అంటే ఏదో మనల్ని పొగడడం ఇవన్నీ కాదు, కరెక్ట్గా ఆన్సర్ చేసి మళ్ళీ దానికి ఏదైనా ఎగ్జాంపుల్స్ నీట్గా అందరికీ యూజ్ఫుల్ అయిద్ది ఆ కామెంట్ అంటే కనుక ఖచ్చితంగా పిన్ చేస్తానండి ఈరోజు నుంచి. సో రెడీగా ఉండండి. ఈరోజు మనం నేర్చుకోబోయే స్పెషల్ టాపిక్ రిపబ్లిక్ డే స్పెషల్ వర్డ్స్ అనమాట. మనకి తెలుగులోనే తెలుసు, సో ఇంగ్లీష్లో ఆ పదాలని ఏమంటారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ వర్డ్ సెక్యులరిజం. ఎలా పలకాలి? సెక్యులరిజం అని పలకాలండి. మనం మన సోషల్లో నేర్చుకొని ఉన్నాం ఈ పదం. లౌకికవాదం, లౌకికత్వం అంటూ ఉంటారు. అసలు ఈ లౌకికవాదం, లౌకికత్వం అంటే ఏమిటంటే ఏ మతం కూడా గొప్పది కాదు, అన్ని మతాలు సమానం అని అర్థం అండి. దాన్నే లౌకికత్వం లేదా లౌకికవాదం అంటారనమాట. అర్థమైంది కదా? అంటే సెక్యులరిజం అంటే మతతత్వ రహితం. ఏ కులానికి ఏ మతానికి కాదు, మనందరం మనుషులం. సో అన్ని మతాలు సమానం అని అన్న ఉద్దేశంలో మనం ఈ పదాన్ని వాడతామండి. నేను ఈరోజు మీకు చెప్పే పదాలన్నీ కూడా నౌన్సే అండి, గుర్తుపెట్టుకోండి. సెక్యులరిజం గురించి తెలుసుకున్నారు కదా. ఇదే పదాన్ని మనం రియల్ అంటే మన డైలీ లైఫ్లో వాడాలి అంటే సింపుల్ ఎగ్జాంపుల్, అవర్ స్కూల్ సెలబ్రేట్స్ ఫెస్టివల్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. మా పాఠశాలలో అన్ని మతాల పండగలు జరుపుతారు అని అర్థమండి. సో మన ఇండియా అనేది తెలుసు కదా, అన్ని మతాలకి పుట్టినిల్లు అంటారు. సో మనందరికీ తెలుసు ఈ పదం. అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ వేలార్. వేలార్. ఇక్కడ మీకు ఆ పదం కింద బ్రాకెట్లో ఆర్ అని ఇచ్చాను కదా. అది ఎందుకు ఇచ్చాను అంటే ప్రీవియస్ వీడియోలు మీరు కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఉన్న వాళ్ళకి తెలుసు. ఈ వేలార్ అనే పలికినప్పుడు ఆర్ యొక్క శబ్దం అనేది బయటికి రాదండి. వేలార్ అంతే. ఆర్ అనేది మన గొంతులోనే ఉండి ఆగిపోద్ది అనమాట. సో వాటినే సైలెంట్ లెటర్స్ అంటారు. ఇవి పలికేటప్పుడు ఒకలా ఉంటే రాసేటప్పుడు స్పెల్లింగ్ అనేది లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇవి కొంచెం ఫోకస్ చేయండి. సో దీని మీద నేను మళ్ళీ ఒక పెద్ద వీడియో చేస్తాను. మొన్న కూడా ఎవరు కామెంట్ పెట్టారు, నాకు పేరు గుర్తులేదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వేలార్ అంటే వీరత్వం లేదా ధైర్యం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే శౌర్యం అని అర్థమండి. సింపుల్గా ఇంగ్లీష్లో గ్రేట్ కరేజ్ అంటూ ఉంటారు. సో అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా వెనక్కి అడుగు వేయకుండా ధైర్యంగా ముందుకి వెళ్ళడం అన్నమాట. ఈ పదాన్ని నేను మన సోల్జర్కి డెడికేట్ చేస్తున్నా అండి. సో ముఖ్యంగా ఏంటంటే యుద్ధాలలో వెనకంచ వేయకుండా వాళ్ళ ప్రాణాలకి సైతం తెగించి పోరాడే వాళ్ళకి వేలార్ అని వాడతాము, గుర్తుపెట్టుకోండి. ఇది యాక్చువల్గా ఇక్కడ VALOR అనేది రీసెంట్గా చేంజ్ చేశారండి. అదే ఓల్డ్ ఇంగ్లీష్లో అయితే VALOUR అని ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేయండి గూగుల్లో. సో ఇది న్యూ ఇంగ్లీషు, అది ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి.
సేమ్ మీనింగ్ ఒకటే. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా మన డైలీ లైఫ్లో మాట్లాడాలి అంటే ద సోల్జర్ షోడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. గ్రేట్ వేలార్ డ్యూరింగ్ ద వార్ అంటే ఆ సైనికుడు యుద్ధంలో అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు గొప్ప వీరత్వం చూపించాడు, అంటే వెనకంజ వేయలేదు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ సావరెంటీ. ఎలా పలకాలి? నాతో పాటు కలిపి పలకండి. సావరెంటీ అని పలకాలండి. సో ఇక్కడ జీ లెటర్ యొక్క శబ్దం అనేది సైలెంట్. ఈ పదం యొక్క స్పెల్లింగ్ అనేది 1-2 సార్లు కొంచెం మీరు వీడియో చూస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. సో సావరెంటీ అంటే సార్వభౌమాధికారం. సో ఇది మన సోషల్లో వినే ఉంటాం అందరం. లేదా పూర్తి స్వతంత్ర అధికారం అని మనం సింపుల్గా చెప్పాలి అంటే దీని అర్థం పూర్తి స్వతంత్ర అధికారం అని అర్థం అండి. సో అసలు ఈ సార్వభౌమాధికారం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం కదా, మన ఇండియా గవర్నమెంట్ మాత్రమే మన మీద అధికారం చేయాలి. మన దేశం మీద ఇంకొక దేశం అంటే జనరల్గా ఇదివరకు రాజుల కాలంలో ఒక దేశం మీద ఇంకొక రాజు గెలిచి వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు కదా. సో అలా కాకుండా మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఆ దేశపు యొక్క గవర్నమెంట్ మాత్రమే మన మీద పెత్తనం చేసే అధికారాన్నే సార్వభౌమాధికారం అని అంటారండి. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా, అర్థమైంది? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పేట్రియాటిజం అంటే దేశభక్తి లేదా దేశం మీద ప్రేమ అని అర్థమండి. ఎలా పలకాలి? పేట్రియాటిజం. ప్రతి పదం కింద ఎలా పలకాలి అనేది ఇచ్చాను చూడండి. సో ఈ పదాన్ని ఏ సందర్భంలో వాడతాము? లవ్ ఫర్ ద నేషన్, ఫ్రీడమ్ ఫైటర్స్, సోల్జర్స్. సో వీళ్ళందరికీ మనం ఏదైనా చెప్పాలి అంటే ఇది చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హీ షోడ్ పేట్రియాటిజం బై సర్వింగ్ ద నేషన్. తన దేశభక్తిని ఎలా చాటుతున్నాడు? సర్వింగ్ ద నేషన్, దేశానికి సేవ చేయటం ద్వారా అతను తన దేశభక్తిని చూపించాడు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి. ఫ్రటార్నిటీ. ఫ్రటార్నిటీ అని పలకాలి. ఫ్రటార్నిటీ అంటే సోదర భావం. సో మీ అందరికీ గుర్తు రావాల్సిన వర్డ్ అనమాట. మన స్కూల్ టైంలో మన అందరి చేత ప్లెడ్జి చెప్పించేవాళ్ళు. సో ఆ ప్లెడ్జి యొక్క ఫస్ట్ లైన్ ఏంటో ఖచ్చితంగా గుర్తున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎంతమందికి గుర్తుంది అనేది. సోదర భావం. మన సోషల్ చదువుకునేటప్పుడు సౌభ్రాతృత్వం అంటూ ఉంటారు. అంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసి బ్రతకడం అనమాట, ఎలాంటి గొడవలు లేకుండా. సో అది ఫస్ట్ నుంచి మన ఇండియాకే పేరుంది. సో అర్థమైంది కదా ఫ్రటార్నిటీ అంటే ఏమిటి అనేది. దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్, ఫ్రటార్నిటీ హెల్ప్స్ పీపుల్ లివ్ పీస్ఫుల్లీ. సోదర భావం ప్రజలను శాంతిగా కలిసి జీవించేందుకు సహాయపడుతుంది. నిజమే కదా. సో క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, హీ షోడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఇన్ని పదాలు నేర్చుకున్నాం కదా, ఈ కింద ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? మీరు సెంటెన్స్ని ఒక 2 టైమ్స్ చదివితే మీకే అర్థమవుతుంది. సో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో మీ అందరికీ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఈ మనం సోషల్లో నేర్చుకున్న పదాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియోస్ చూస్తున్నట్లే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.